హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిమ్మ పాకం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఇన్స్టెంట్గా తాగేసేయచ్చు ఎప్పుడైతే అప్పుడు. వెంటనే నిమ్మకాయలు కలిపి చేయాలి అవన్నీ అంటే చాలా కష్టము. నవేడేస్ అందరూ ఇన్స్టెంట్ కోరుకుంటున్నారు కాబట్టి మనం కూడా అలాగా చేంజ్ అయిపోవాలి. సో ఫస్ట్ అయితే ఇలా లెమన్స్ అన్నీ తీసుకొని బాగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ జ్యూస్ అంతా తీసుకోవాలి. ఇది ఎలా అంటే మనము ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. అంత వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఎలా చేయాలి అది అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం వీడియో చూపిస్తున్నాను. నేను రెడీ చేస్తున్నాను, సో పనిలో పనిగా వీడియో కూడా చేసేసాను. ఇలా మొత్తము లెమన్స్ అన్నీ స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనము దేంట్లో అయితే తీసుకుంటామో అందులో 3 times షుగర్ వేయాలి. అంటే కొంతమంది 2 times 2.5 అలాగే కూడా వేసుకుంటారు. బట్ మంచిగా మనము ఇంకా షుగర్ కలుపుకోకూడదు అనుకున్నప్పుడు 3 times వేసుకోవాలి. నాకైతే ఈ బౌల్ నిండా వచ్చింది, సో ఆ బౌల్తో నేను 3 bowls షుగర్ వేసుకున్నాను. ఇక్కడ నేను 3 bowls షుగర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 3 bowls వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీలో షుగర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేయాలి. వాటర్ అంతా యాడ్ చేశాక మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ఆన్ చేసి. జ్యూస్ మనకైతే సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి వచ్చి వెంటనే కూల్ వాటర్ అలాగా తాగుతాం కదా, దానికి బదులు ఇలాంటి ప్రిఫర్ చేస్తే మనకు డీహైడ్రేట్ అవ్వకుండా అలాగ మంచిగా ఉంటాము. అండ్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వెంటనే అది మిక్స్ చేసి ఇవ్వాలంటే కష్టం కదా, మనము జ్యూస్ తీసి షుగర్ వేసి ఇవన్నీ వేసి. సో ఇది జస్ట్ మనం గ్లాస్లో కొంచెం వేసేసుకొని దాని నిండా వాటర్ అయినా సోడా అయినా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మోస్ట్లీ తెలిసే ఉంటుంది చాలామందికి. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఒక 2 times చేసున్నాను. ఇది ఏముందంటే జస్ట్ గులాబ్ జామున్ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. జస్ట్ 2 వేళ్ళు ఇలా అంటుకుంటే సరిపోతుంది, మనకి అయిపోయినట్టు. ఇది అయిపోయిన తర్వాత దీన్ని బాగా కూల్ డౌన్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాతనే మనము జ్యూస్ యాడ్ చేయాలి. లేదంటే మధ్యలో యాడ్ చేసామంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అది చేదొచ్చేస్తుంది. సో కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెంసేపు పక్కన పెట్టేస్తే అది కూల్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది చేసేంత వరకు మనం అక్కడే ఉంటేనే బెస్ట్. అంటే ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. మహా అంటే ఎంత టైం పడుతుంది షుగర్ కరగడానికి? మహా అంటే 5 to 10 minutes అంతే ఈ ప్రాసెస్ మొత్తం కూడా. సో ఇప్పుడైతే మనకి కూల్ డౌన్ అయిపోయింది. ఇందులో నేను జ్యూస్ యాడ్ చేస్తున్నాను. జ్యూస్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి వేరే ఏదైనా గాజు జార్లో పోసేసుకొని బాటిల్స్లో అయినా స్టోర్ చేసేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుంది. ఇవి జ్యూస్ కాబట్టి ఈజీగా తాగేసేయచ్చు. సో ఎక్కువ డేస్ ఏమి ఉండదు మనకి. స్టోర్ ఎన్ని రోజులు చేసుకోవాలి ఇవంతా క్వశ్చన్స్ కూడా అవసరం ఉండదు. సో అది అన్నమాట. ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను నేను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హాఫ్ కూడా అవసరం లేదు గ్లాస్లో. హాఫ్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకొని ఫుల్గా గ్లాస్ మొత్తం వాటర్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి. అది అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఫుల్ గ్లాస్ యాడ్ చేసినా పర్లేదు, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ద టుడే వీడియో. బాయ్.